వాస్తవానికి ఎవరి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నివేదికలు ఇస్తుంటది. ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ల నివేదికలో ఒక విచిత్రం ఏముంటుందంటే, ఇప్పుడు అమెరికా వాడు ఏం చేస్తాడు, ఇరాక్‌ని దెబ్బకొట్టడానికి ప్రపంచంలో అణుబాంబు, హైడ్రోజన్ బాంబు కంటే భారీ అణ్వాయుధాలు ఉన్నాయని మా ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందని ఇరాక్ మీద దాడి చేశాడు. తీరా చూస్తే అక్కడ ఏమీ దొరకల. కానీ ఇరాక్ అధ్యక్షుడిని ఉరేసినటువంటిది ఇదంతా చూసి. అట్లాగే ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తున్న ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, మా ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, హౌతీల చేతికి, హిజ్బుల్లా చేతికి, హమాస్ చేతికి అణుబాంబులు ఇస్తానని ఇరాన్ చెప్పింది. ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక విభాగం వాళ్ళు వాళ్ళతో మాట్లాడారు. ఆ నివేదిక మాకు వచ్చింది. అంటే రేపు పొద్దున వీళ్ళు ఇప్పటికీ 80% అణుబాంబు తయారు చేయగల శక్తి ఉంది, ఇంకో 20% ప్రిపేర్ అయిపోతే వీళ్ళు అణుబాంబులు తయారు చేసేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు వచ్చి మా పక్కనే ఉన్నారు, మా మీద దెబ్బేస్తారు కాబట్టి మేము ఇప్పుడే కొట్టేసాం ముందే. ఇది ఇజ్రాయెల్ చెప్తుంది. కాదనడానికి ఏమీ లేదు, అవుననడానికి ఏమీ లేదు.